ఇక్కడ వచ్చింది ఇంత గ్రోత్. గుడ్. ఎలా అనిపించింది ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత? మీకు ఏమన్నా హెల్దీగా అనిపించిందా? యా, చాలా చాలా మంత్స్ వరకు హెల్దీ అనిపించింది. ఓకే. సో అందుకే మళ్ళీ ఇంకోసారి చేయించుకున్నాను. ఓకే. అండ్ వాషెస్ అవుతున్న కొద్దీ కొంచెం మళ్ళీ టెక్స్చర్ నార్మల్ గా అవుతున్నట్టు అనిపించింది. అందుకని ఈవెన్ ఇప్పుడు కూడా బెటర్ గానే ఉంది అప్పుడు కంటే. యా, ఓన్లీ థింగ్ డాండ్రఫ్ ఒకటి, అది వాటర్ ప్రాబ్లం. ఓకే. ఇప్పుడు డాండ్రఫ్ కంట్రోల్ కూడా చేశారు సమ్ ట్రీట్మెంట్. అండ్ లెంత్ ఉంచుకుంటా అంటున్నారు కదా. ఓకే, గుడ్. అలానే మెయింటెనెన్స్ చేయండి. సో ఇంకా బాగుంటుంది హెయిర్ కూడా. ఇప్పుడు లాస్ట్ ఎప్పుడు చేసాం మనం ట్రీట్మెంట్? లాస్ట్ ఐ గెస్ ఆగస్ట్ దగ్గర 1 year అవుతుంది. గుడ్, నైస్. బాగా మెయింటైన్ చేశారు. దెన్ ఇప్పుడు బొటాక్స్ స్మూత్ కి వెళ్తున్నాం, అప్గ్రేడెడ్ వర్షన్. బాగుంటుంది హెయిర్ కూడా. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఎలాంగ్ విత్ దట్ డాండ్రఫ్ కంట్రోల్ ట్రీట్మెంట్. ఓకే, ఇది మా క్లయింట్ హెయిర్ ఆఫ్టర్ అండ్ బిఫోర్ చూసారు కదా. సో ఎనీ ట్రీట్మెంట్ ఆర్గానిక్లో వెళ్ళేటట్లయితే మీకు పోకర్ స్ట్రైట్ అయితే వచ్చేది, ఇట్లా కొంచెం వేవ్స్ అయితే కనిపిస్తుంది. సో మీకు కూడా ఇలాంటి ట్రీట్మెంట్స్ కావాలి అనుకుంటే మా ఆర్ఎం సెలూన్ విజిట్ చేయండి. అండ్ కన్సల్టేషన్ తర్వాత మీకు ఎలాంటి ట్రీట్మెంట్ బాగుంటుందో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ. ఫుల్ వీడియో కోసం యూట్యూబ్ ఛానల్లో చూడండి. థ్యాంక్ యూ.